టైటిల్, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఈ 3 మనకి చాలా ఇంపార్టెంట్. టైటిల్, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ 3 కలిపితే మనకి ఎస్ఈఓ వస్తది. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మనకి ఎంత ర్యాంక్ ఉంటే మన వీడియోస్‌కి అంత వ్యూస్ రావడానికి హెల్ప్ చేస్తది. ఈ టైటిల్, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో టైటిల్, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ అనేది ఈ విధంగా ఇవ్వాలి. ఆటిల వల్ల ఉపయోగం ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, మనకి టైటిల్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్తో పాటు మనకి ఇంప్రెషన్ కూడా ఇంపార్టెంట్. మనకి ఇంప్రెషన్ అనేది ఎక్కువ ఉండాలంటే మన వీడియోస్కి వ్యూస్ అనేది ఎక్కువ ఉండాలి. మనకి ఈ వీడియోకి చూడొచ్చు 1658 వ్యూస్ అయితే వచ్చినాయి. ఆ వ్యూస్కి మనకి 22.2K ఇంప్రెషన్ అయితే వచ్చింది. ఒకసారి మొత్తం లైఫ్ టైం చూసుకుంటే 22,115 ఇంప్రెషన్ అయితే వచ్చింది. మనకి ఇంప్రెషన్ రావాలంటే వ్యూస్ రావాలి. మనకి వ్యూస్ రావాలంటే ఎస్ఈఓ ఉండాలి. ఓకే, మనకి ఇవన్నీ రావాలంటే ఎస్ఈఓ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ ఓవరాల్ ఎస్ఈఓ అనేది ఎలా చేసుకోవాలో అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం ఒకసారి పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. మీకు ఏ వీడియో అనేది ఎస్ఈఓ చేయాలనుకుంటున్నారో చూసారా. ఇక్కడ మనకి ఎస్ఈఓలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి టైటిల్, డిస్క్రిప్షన్ ట్యాగ్స్. కాబట్టి మనకి ఫస్ట్ మీరు థంబ్నెయిల్లో ఇస్తారు కదా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక కుకింగ్ రిలేటెడ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో మీరు చికెన్ వండుతున్నారు అనుకోండి, థంబ్నెయిల్లో మీరు హౌ టు మేక్ కుక్ చికెన్ అని ఇచ్చారనుకోండి, మనకి టైటిల్లో ఆ విధంగా ఇవ్వకూడదు. మీరు అక్కడ థంబ్నెయిల్లో ఇచ్చిన లైన్ తీసుకుని మళ్ళీ ఒక పక్కన ఒక లైన్ ఇచ్చి స్పేస్ ఇచ్చి కుకింగ్ చికెన్ ఆర్ మేకింగ్ చికెన్ ఆ విధంగా కొన్ని ఒక 10 వర్డ్స్ ఉండేలాగా మీరు ఆ విధంగా ఇస్తే దాన్ని టైటిల్ ఎస్ఈఓ అంటారు. థంబ్నెయిల్లో ఉన్నది కాకుండా ఆ కంటెంట్కి సంబంధించిన డిఫరెంట్ ఒక 10 వర్డ్స్ ఒక 13 వర్డ్స్ సంబంధించినవి మీరు ఇస్తే కనుక మనకి దాన్ని ఎస్ఈఓ అనేది ర్యాంక్ అనేది పెరుగుతుంది. ఒకవేళ మీకు టైటిల్ అనేది ఏమి ఇవ్వాలో తెలియట్లేదా, అయితే మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసి యూట్యూబ్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ అయితే ఓపెన్ అయిన తర్వాత పైన మీకు సెర్చ్ సింబల్ ఉన్నది కదా, సెర్చ్ సింబల్ క్లిక్ చేసి సపోజ్ నేను ముందు మీరు ఒకవేళ కుకింగ్ వీడియోస్ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, కుకింగ్ వీడియోస్ ఇన్ తెలుగు. మీరు కుకింగ్ రిలేటెడ్ ఇప్పుడు నేను ఇందాక నా వీడియో పెట్టింది అదే ఏదో అన్బాక్సింగ్ కాబట్టి అది కాకుండా నేను ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు అని ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా మీకు వీడియో కలిసి నేను చూస్తున్నాను. ఒకసారి ఈ వీడియో అయితే మనకి అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నప్పుడు ఏ వీడియో అయితే మనకి ఫస్ట్ రికమెండ్ చేసిందో ఆ వీడియో ఎక్కువ వ్యూస్ ఉంటే ఆ వీడియోకి సంబంధించిన ఇక్కడ టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ మీరు కాపీ చేసుకుని మీ వీడియోలో ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లోనే కాదు కుకింగ్లో కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ వీడియోస్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ అండ్ ఫామ్లో కొన్ని మన షార్ట్స్ అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు పైకి అయితే స్క్రోల్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ మనకి ఫుల్ కుకింగ్ గురించి అయితే చికెన్ గురించి అయితే వీడియో అయితే వచ్చింది. మనకి ఈ వీడియో అనేది 3.8 crore వ్యూస్, అది మనకి 7 monthsలో అయితే రీచ్ అయింది. అలాంటప్పుడు ఈ వీడియో అయితే క్లిక్ చేసి ఒకసారి వీడియో అయితే స్టాప్ చేయండి. స్టాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మోర్ క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో అయితే రండి. తర్వాత ఇక్కడ మీకు ఈ టైటిల్ ఇచ్చారు కదా, ఆ టైటిల్ మీరు కాపీ చేసుకుని మీరు వీడియో అప్లోడ్ చేసే దాంట్లో మీరు పేస్ట్ చేయాలి. అలాగే మనకి ఆ టైటిల్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇస్తారు కాబట్టి ఈ పాపులర్ అయిన వీడియోలో మనం ఈ విధంగా డిస్క్రిప్షన్ అనేది మొత్తం టోటల్ కాపీ చేసుకుని ఇక్కడ ఉన్న కాపీ క్లిక్ చేసి మీ వీడియోలో అయితే పేస్ట్ చేయండి. ఓకే గాయ్స్, మనకి టైటిల్ డిస్క్రిప్షన్తో అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి మిగిలింది వచ్చి ట్యాగ్స్ అంటే ఏమీ లేదు.
ఇప్పుడు నేను పెట్టిన వీడియో సౌండ్ బార్ వీడియో అన్బాక్సింగ్ వీడియో, దాని గురించి అన్బాక్సింగ్ వీడియో, సౌండ్ బార్ రివ్యూ. అది ఎన్ని ఛానల్స్, 5 ఛానలా, 3.1 ఛానలా, అలాగే దాని మోడల్, దాని బ్రాండ్. ఇక చూడొచ్చు బోటావంతే 550DA రివ్యూ. ఆ విధంగా మళ్ళీ అదేంటి అసలు హోమ్ థియేటర్ సెటప్, హోమ్ థియేటర్ స్పీకర్స్, ఆ విధంగా మీరు అది అలాగే బడ్జెట్లో వస్తుందా, బెస్ట్ బడ్జెట్ సౌండ్, ఆ విధంగా మీరు రిలేటెడ్ ట్యాగ్స్ ఇవ్వాలి. అవి కూడా మీకు దొరకకపోతే మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసి యూట్యూబ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెర్చ్లోకి వచ్చి, నేను ఇప్పుడు సెర్చ్లో ఏం సెర్చ్ చేస్తున్నానంటే టాప్ 5 బిజినెస్ ఛానల్ ఐడియాస్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఏం చేయకుండా ఒకసారి మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేయండి. తర్వాత మీరు సెర్చ్ చేసినకి కింద రిలేటెడ్ అయితే వస్తుంది, హోమ్ బిజినెస్ తెలుగు, బెస్ట్ బిజినెస్ తెలుగు, న్యూ బిజినెస్ ఐడియాస్. ఈ విధంగా ఇక్కడ వచ్చే మొత్తం రిలేటెడ్ ట్యాగ్స్ అని మీరు ఇక్కడ అన్నీ కాపీ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ రాకపోతే మీరు సెర్చ్ బార్ అయితే క్లిక్ చేసేసి పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇప్పుడు సపోజ్ ఇదిగోండి ఇక్కడ ఏదో ఎర్నింగ్ వీడియో అయితే ఉన్నది. ఈ వీడియో ఒకసారి అయితే క్లిక్ చేసి స్టాప్ అయితే చేస్తున్నాను. స్టాప్ చేసిన తర్వాత ఒకసారి అయితే పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే డిస్క్రిప్షన్ అయితే ఇవ్వలేదు, మళ్ళీ బ్యాక్ అయితే వస్తాం. ఒకసారి ఈ వీడియో అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఒకసారి స్టాప్ చేద్దాం. స్టాప్ చేసి ఒకసారి చూద్దాం. చూసారా ఇక్కడ మనకి కొన్ని ట్యాగ్స్ అయితే ఉన్నాయి, చూసారు ఇక్కడ ఈ విధంగా. ఈ మీరు కాపీ చేసుకుని అక్కడ ఇవ్వచ్చు. ఈ బ్లూ కలర్లో ఉంటాయి, వీటిని మీరు కాపీ చేసుకుని ఒక్కొక్కటిగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇదిగోండి. సారీ మళ్ళీ కాపీ చేసి చూసారా ఇక్కడ ఈ విధంగా నేను చూసినట్టు మీరు ఇక్కడ అన్నిటిని క్లిక్ చేసుకుని కాపీ చేసుకుని మీ వీడియోస్లో అయితే ఇవ్వాలి. నేను చెప్పినట్టు మీరు టైటిల్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఈ 3 కరెక్ట్గా ఇస్తే ఈ 3 కలిపితే మనకి SEO అవుతుంది. మనకి SEO అంటారు. ఈ SEO కరెక్ట్గా ఉంటే మనకి వ్యూస్ అయితే వస్తాయి. నేను ఈ వీడియోలో చెప్పినట్టు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అనేది ఎటువంటి డౌట్స్ లేకుండా నేను చెప్పిన ఒక టిప్స్ కింద ఫాలో అయ్యి మీరు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తే మనకి SEO అనేది టాప్ ర్యాంక్లో ఉంటుంది. దానివల్ల మన వీడియోస్కి వ్యూస్ వాచ్ అవర్స్ అయితే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియో చేయడానికి నాకు ఇంకా మోటివ్గా అయితే ఉంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో. బాయ్ గైస్, జై హింద్.